మీరు చెప్పండి మీ ఫీలింగ్స్ ఏంటి? సో మీరు అన్నిట్లో కూడా పోలీస్ క్యారెక్టర్ అన్ని చూసాను, ఇదేంటో ఈ మూవీలో మీరు మర్డర్ అటెంప్ట్ మీ మీద పట్టడం ఏంటి, అసలు మీ టెన్షన్ ఏంటి, ఏంటి అసలు మీరు ఏం చెప్పాలి? ఆ టెన్షన్ తెలుసుకోవాలంటే July 4th థియేటర్స్ లో చూడాలి. బట్ ఈ కథ నాకు చాలా ఎక్సైట్ చేసింది. అంటే చాలా పాత్రలు ఉన్నాయి. ఒక కథ ఎప్పుడైనా పూర్తిగా ఉంటుందంటే పాత్రలు ఎక్కువ ఉంటేనే ఒక కథకి అందం. సో దీంట్లో చాలా పాత్రలు ఉన్నాయి, చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. ఒక్కొక్క క్యారెక్టర్ రకరకంగా బిహేవ్ చేస్తుంది. అండ్ మెయిన్లీ నాకేంటంటే డైరెక్టర్ అండి ఇంతమందిని హ్యాండిల్ చేసి ఇలాంటి ఒక రాత్రి 12ంటికి స్టార్ట్ అయిన కదా మధ్యాహ్నం ఒక 3ంటికో 4ంటికి అయిపోతుంది. సో అలాంటి ఒక టైం లైన్ లో జరిగే కదా. అండ్ అందరూ బాగా చేశారు. స్పెషల్ ఉంది కదా అక్కడ నవ్వు ఊహా అంటే లేదా లేదా. సో కథ అండి, కథ, డైరెక్షన్, టీమ్ అండ్ స్పెషల్లీ ప్రొడ్యూసర్స్ కి నేను చాలా థ్యాంక్స్ చెప్పాలి. అంటే ఇలాంటి కాన్సెప్ట్స్ అర్థం చేసుకొని దాన్ని ప్రొడ్యూస్ చేయడం అంత ఈజీ విషయం కాదు. ఏమనిపించింది? ఇదిగా మంచి కథ నాకు దొరికింది. అంటే మంచి కథల కోసం వెతుకుతుంటాం. సో మంచి కథ దొరికింది. అంటే అందరూ ఏమంటారు, నేను కొన్ని సీరియస్ ఇంటెన్స్ ఫిల్మ్స్ ఎక్కువ చేస్తుంటా కదా, చాలా సీరియస్ గా ఉంటాయి కదా. ఇది నా ఫస్ట్ అంటే థియేట్రికల్ కామెడీ హిలేరియస్ ఫిల్మ్ అంటే ఐ థింక్ షో టైమ్ ఈస్ ద ఫస్ట్ ఫిల్మ్ నాది. సో చాలా ఎక్సైటెడ్ గా ఉన్నా అండ్ కాంట్ వెయిట్ ఫర్ ఆడియన్స్ టు వాచ్ దిస్ ఫిల్మ్. సో థ్యాంక్ యూ. ఇంకా మరి డైరెక్టర్ గురించి, ప్రొడ్యూసర్ గురించి ఏమనుకుంటున్నారు? ఎలా తీశారు మూవీ? డైరెక్టర్ చాలా బాగా తీశారు. మాకు ఏదైతే కథ చెప్పారో నరేషన్ లో అలాగే తీశారు. లైక్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వడం కానీ లేకపోతే ఆర్టిస్ట్ విషయంలో, పర్ఫార్మెన్సెస్ విషయంలో చాలా దగ్గరుండి మా అందరికి ఎక్కువ టేక్ తీసుకుంది ఆ అమ్మాయి. నిజం చెప్పు, నువ్వా కాదా? నేను కదా. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి. మీది మొత్తం 1000 అయింది, 2 లివర్లు ఎక్స్ట్రా. మీకు మాత్రం 100 రూపాయలు అంటే 2 షోలు ఎంత ఫేమస్ అయింది అసలు, ఎప్పుడు ఎంత వైరల్ అయిపోయింది అసలు. ఫుడ్ ఎంత బాగుంటుందో మీరు ఆ డైలాగ్ అంత వైరల్ అయింది. అదే నేను చెప్తున్నాం ఆడియన్స్ కూడా. 100 రూపాయలు 2 షోలు, మీరైతే 100 రూపాయల 2 షోలు చూపిస్తారు అంతేనా? అదే రేట్లు వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఈ సినిమా అయితే మా అందరికి ఏమవుతుంది, ఈ సినిమా చేయకపోతే వేస్ట్ అనిపించింది, చేయకపోతే వేస్ట్ అనిపించింది. డైరెక్టర్ మాత్రం అంత అద్భుతంగా రాశాడు, తీశాడు. అదే విధంగా అనిల్ శంకర్ గారు, రామదేవ్ గారు అన్ని వాళ్ళతో తీసాం. చంద్ర, కిషోర్ గారు, వీళ్ళందరూ కూడా ఒక ఫ్యామిలీగా చేసామన్నా. ఈ సినిమా స్పెషాలిటీ ఏంటంటే 12 గంటల వ్యవధిలో 4 గదుల లోపల 13 మందితో జరిగే కథ. బాగా టెన్షన్ ఉంటుంది ఆడియన్స్ కాదు, క్యారెక్టర్స్ జనం నవ్వుతూనే ఉంటారు. అలాంటి సినిమాలు ఎప్పుడు వచ్చినా ఏంటి మాపీ గారు అప్పుడు వచ్చింది మన ప్రేమ కథ. అలాంటి సినిమాలు చాలా హారర్ వేరే టోటల్గా వేరే థ్రిల్లర్. బట్ ఖచ్చితంగా తెలుగు ప్రేక్షకుల కోసం తెలుగు తరంతో చక్కగా ఇప్పుడు ఉన్నటువంటి ఒక సొసైటీలో జరిగేటువంటి రియలిస్టిక్ క్యారెక్టర్స్ తో సినిమా ప్రతి క్యారెక్టర్ రియలిస్టిక్ ఉంటుంది, ఇంక్లూడింగ్ విలన్ ఆఫ్ ది ఫిల్మ్ రవీంద్ర కూడా. సో ప్రతి క్యారెక్టర్, రాజా రవీంద్ర క్యారెక్టర్ దగ్గర నుంచి ఈ అమ్మాయి క్యారెక్టర్ అయితే నేను చెప్పకూడదు, రియలీ ఈ 30-40 రోజులు ఎలా గడిపాం అనేది మాకు తెలియదు. సినిమా అయిపోయింది అంత ఇన్వాల్వ్ అయిపోయింది. 40 days లో సూపర్. 40 days లో ఒకసారి నా బట్టలు కూడా ఉడతాయి. సో ఇంత మంచి యాక్టర్ తోటి మీరు నటించారు మూవీలో, మీకేమనిపిస్తుంది నరేష్ గారితో? అదృష్టమే. ఎందుకంటే ఆయన పాత్ర, ఆయన చేసిన ప్రీవియస్ సినిమాలు అన్ని ఇన్ని సంవత్సరాలుగా ఆయన చేసిన పాత్ర, ప్రతి పాత్రలు నాకు నచ్చాయి. చెంబలక్కడి బొమ్మ అదైతే ఇంకా మర్చిపోలేదు. సో అలాంటి గ్రేట్ యాక్టర్ తో మేము వర్క్ చేసి ప్లస్ మా వర్క్ కూడా ఆయనకు నచ్చి మాకు అప్రిషియేషన్స్ ఆన్ సెట్ లోనే
మా గురించి బాగా చేస్తావు అని చెప్పడం అనేది చాలా అదృష్టం. అండ్ ఇంకా చాలా సినిమాలు చేయాలి, చాలా నేర్చుకోవాలి ఆయనతో. థ్యాంక్ యూ. హాయ్ అమ్మా, ఎలా ఉన్నావు? బాగున్నావా? ఏంటి ఇక్కడ ఏమి చేతబడులు ఏమి చేయట్లేదు కదా? నాకు కస్టమర్ చాలా మంది ఉన్నారు, అందరిని వదిలిపెట్టి వచ్చాను ఈరోజు. మీది పెరగడానికి చేయమంటే చెప్పండి చేస్తాను. She's taking reference of my first film, Polymera. సో చాలా బాగా చేసావు దీంట్లో కూడా. అసలు ఆ టెన్షన్ చూస్తే నాకు టెన్షన్ వచ్చేసింది. సో అసలు ఏంటి నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? నేను ఒక పుస్తకం రాస్తానండి, నవీన్ చంద్ర గారితో నటించడం, నరేష్ గారితో. అన్నిటికంటే మా ఇద్దరితో సూపర్. ఆయనతో చేసేటప్పుడు ఎలా ఉండింది షూటింగ్ అడగండి. నెక్స్ట్ ఎందుకు సార్ పాతగాయలు రేపుతారంట సినిమాలో సార్? సినిమాలో మరి సినిమాలో ఓకే. సో ఫస్ట్లీ స్టోరీ చాలా బాగా అనిపించింది. మీరు చూస్తే మిమ్మల్ని మీరు చూసుకున్నట్టు అనిపిస్తుంది. మీకు పిల్లలు ఉన్నారా? సో మీకు డెఫినెట్ గా మిమ్మల్ని మీరు చూసుకుంటారు నా పాత్రలో సినిమాలో. సో పెళ్ళైన ప్రతి ఒక్కళ్ళు, వర్కింగ్ ఉమెన్ ఆర్ ఇంట్లో హౌస్ వైఫ్స్ గా ఉన్న పిల్లలు ఉన్న ప్రతి ఒక్కళ్ళు రిలేట్ చేసుకుంటారు నా క్యారెక్టర్ తో. ఆ రిలేటబిలిటీ ఫ్యాక్టర్ వల్లే నేను ఇది చేద్దాము, థియేటర్ కి వచ్చిన ఆడవాళ్ళందరూ నా క్యారెక్టర్ లో వాళ్ళని చూసుకుంటారు కదా అని ఒక ఆశ కలిగింది అనమాట. అక్కడి నుంచి జర్నీ స్టార్ట్ అయింది నాకు. అండ్ ఐ కాంట్ ఆస్క్ బెటర్ యాక్టర్స్ నవీన్ గారు, నరేష్ గారితో. ఎందుకంటే వీళ్ళ సార్ ఎక్స్పీరియన్స్ ముందు నేను అంటే వాళ్ళ గురించి మాట్లాడేంత పెద్దదాన్ని కూడా నేను కాదు. బట్ చాలా నేర్చుకున్నాను. మంచి యాక్టర్స్ తో వర్క్ చేస్తే ఆ ఫీలింగ్ ఎప్పుడు సెట్ లో ఉన్నప్పుడు కూడా ఒక పాజిటివ్ ఫీలింగ్ ఉంటుంది. ఇంటికి వెళ్ళాక ఇవాళ ఒక మంచి సీన్ చేసాము, బాగా వచ్చింది అని ఒక సాటిస్ఫాక్షన్ తో ఉండేదాన్ని షూట్ అయిన మొత్తం అన్ని డేస్. సో నాకైతే బెస్ట్ ఎక్స్పీరియన్స్. పొలిమేరా తర్వాత ఈ క్యారెక్టర్ నాకు చాలా క్రియేటివ్ గా సాటిస్ఫైయింగ్ గా అనిపించింది. సో అది రిఫ్లెక్ట్ అవుతుంది ఆడియన్స్ చూసినప్పుడు కూడా, తెలియకుండా అట్రాక్ట్ అవుతారు ఆ క్యారెక్టర్. సో